ఉన్నాడు. నీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. 2014లో నువ్వు మోసాలు చేసి మాయమాటలు చెప్పి డోక్రా అక్క చెల్లెమ్మలు కానీ రైతులు కానీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నీవు అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్పతగిలేసే విధంగా నువ్వు చేసినటువంటి ప్రవర్తనని జరిగినటువంటి 2019 ఎన్నికల్లో 23 శాసనసభ్యులకు మాత్రమే పరిమితం చేయడం నీకు ఇంకా సిగ్గు రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు పెట్టినటువంటి సభకి నిర్ణీత సమయానికి నువ్వు వచ్చినప్పటికీ కూడా సభా ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి అనకాపల్లిలో నియోజకవర్గం ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని జన సమీకరణ చేస్తే కేవలం 7 నుంచి 8 వేల మాత్రమే సభకి హాజరైనటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది. నేను సైతం మరి గడిచిన మాసంలో బస్సు యాత్రని అనేటువంటి కార్యక్రమాన్ని పెడితే 40,000 మంది కేవలం మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలని పెట్టి ఒక్క శాసనసభ్యుడిగా మాడుగుల నియోజకవర్గం నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 40,000 మంది అక్కచెల్లెమ్మలు కానీ రైతు సోదరులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఆటో సోదరులు కానీ ముఖ్యంగా యువత కానీ హాజరై సభని విజయవంతం చేస్తే ఈరోజు వేదిక మీద మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా నీవున్నావు. నీ సభకి 2 పార్టీల నుంచి కూడా తరలిస్తే అది ప్రజల్ని కాళ్ళు వేళ్ళ పట్టుకొని రా కదిలిరా అని చెప్పి మీరు పిలిపిస్తే మేము కదిలి రామని చెప్పి గ్రామాల్లో ప్రజలు మొరాయించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఈవేళ స్పష్టంగానే జరిగింది. ఏదేదో పిచ్చి పేలపన పేలుతూ ఉన్నావు. మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, రోడ్డు కూడా బాగోలేదని చెప్పి అసలు నీకు కళ్ళున్నాయా కళ్ళు లేని కబోదు అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ కార్యకర్తలు సైతం నీ ఇన్ఛార్జీలు సైతం తట్టి అడిగితే 100 రోడ్లు మాడుగుల నియోజకవర్గంలో తారు రోడ్లుగా మార్పు చేశాము. నీకులాగా గడిచిన ప్రభుత్వంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించడం జరగల. జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నటువంటి కార్యక్రమాలని నువ్వు చేసినట్లుగా మేము చేయలా. ఈరోజు మేము వేసినటువంటి రోడ్లు ఎక్కడా కూడా పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాడుగుల నియోజకవర్గాన్ని సందర్శిస్తే ఎనలేనటువంటి అభివృద్ధి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని మాడుగుల నియోజకవర్గం వెళ్తే కనిపిస్తుందని చెప్పి ప్రత్యేకించి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అది మీ వాళ్ళకు కూడా తెలుసని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకెక్కడదని అడుగుతూ ఉన్నా. ప్రత్యేక మరి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర జిల్లాల ఈ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నాన్ని ఇచ్చి ఈ ప్రాంత 3 జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు మోకాలడ్డి కోర్టుల్లో కేసులు వేసి ఇది ఇక్కడ ఈ పరిస్థితి రాకూడదని వస్తే పూర్తిగా మీ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే శంకుస్థాపన చేశారో నిరంతరం రాత్రి పగలు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చినటువంటి టైము ముందుగానే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అక్కడ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏదైతే కిడ్నీ బాధితుల గురించి ప్రత్యేక ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది, ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎవరికీ లేదు. నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసనసభ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గెలిచి నీ పార్టీ తాలూకా క్యాండిడేట్స్ని ఓడించారంటే 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దోపిడీని గుర్తించారు. కాబట్టి ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా పార్లమెంటు సభ్యురాలతో కలిపి 7 నియోజకవర్గాల్లో శాసనసభ్యుని గెలిపించినటువంటి చరిత్ర మీరు ఈ
అనకాపల్లి పార్లమెంటు పరిధిలోనేటువంటి 7 నియోజకవర్గాల ప్రజలదని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడలా, సంస్కారహీనుడివి నువ్వు. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ కొడుకు అప్పచెప్పి దోపిడీని లక్షలాది కోట్లు దోపిడీ చేసుకొని ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని హైదరాబాద్లో నివాసం ఉండి ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎక్కడి నుంచి నువ్వు పరిపాలన చేస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. మరి నీ తాబేదారైనటువంటి అయ్యన్న పాత్రుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఒక ముఖ్యమంత్రిని మాట్లాడినా ఏమైనా సంస్కారం ఉందా అయ్యన్న పాత్రుడికి? అందుకే నర్సీపట్నం ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా ఓడించి ఇంట్లో పెట్టినా ఇంకా అయ్యన్న పాత్రుడికి సిగ్గులేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా అయితే మరి మాట్లాడుతున్నారో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే వచ్చే ఎన్నికల్లో మరొకసారి బుద్ధి చెప్పడానికి అయ్యన్నకి చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తారని చెప్పి మరలా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నీకు ఉండదు. ఒక యువకుడి చేతిలో గణేశను విమర్శించేటువంటి స్థాయి మరి చంద్రబాబు నాయుడికి లేదు. నీ కొడుకుని కూడా మంగళగిరిలో ఓడించి ఇంట్లోకి పెట్టారు. నిజంగా అయ్యన్నా నీకు చెప్తున్నాను, నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్గా మీ నాయకుడిని బతిమాలకు తెచ్చుకో. ఓడించకపోతే ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెతికి ఎక్కడున్నా సరే వెంటలు తోలుకునేటువంటి పరిస్థితి నీకు నీ కొడుక్కి దోపరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా నువ్వు మగాడవైతే చంద్రబాబు, నిజంగా నువ్వు మగాడవైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకుని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పావు. ఈ నాయకుడు మాడుగులకు అవసరమా అని అడిగావు. చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీ కొడుకు పప్పు లోకేష్ని దమ్ముంటే మాడుగుల్లో పోటీ చేయించు. నీ కొడుకు నీకు మాడుగుల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం పూర్తిగా తీసుకుంటాను. మళ్ళీ రాజకీయాలు ప్రసక్తి ఎత్తను. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయాలు పూర్తిగా మానుకొని ఇంటికి వెళ్తాము. అదే నీ కొడుకు కానీ ఓడిపోతే నువ్వు నీ కొడుకు కూడా నువ్వేదో భ్రమలో ఉన్నావు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి నువ్వేదో కలగంటున్నావు. అసలు నువ్వు కుప్పంలో గెలిచే పరిస్థితి ఉందా? మొన్న జరిగినటువంటి సమావేశానికి నేను కూడా కుప్పం వెళ్ళాను. కుప్పంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో స్వయంగా మేము ఉన్నాం. ఇన్నిసార్లు గెలిపిస్తే కనీసం కుప్పం కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆఖరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసావు కుప్పానికి? కుప్పానికి చేయలేనివాడివి. నువ్వు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గంలో సేవ చేయలేనివాడివి, అభివృద్ధి చేయలేనివాడివి. ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా నీ సంధి ప్రలాపన మానుకో. మా నాయకుడిని కానీ మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక మంత్రిని కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు కానీ మీ అయ్యన్నకు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ ఏ ఒక్కరికి లేదు. ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని నువ్వు నీ మంత్రులు దోచేస్తే గ్రామాల్లో మీ కార్యకర్తలు మీ నాయకులు సైతం దోచేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సాచ్యురేషన్ మోడ్లో నీకులాగా మోసం చేయాల, నీకులాగా అన్యాయం చేయాల, నీకులాగా దోపిడీ చేయాల, నీకులాగా లంచాలు వసూలు చేయాల. ఈరోజు ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నీ పార్టీకి ఓటేసినటువంటి వారికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని సాచ్యురేషన్ మోడ్లో అందించినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే ఇటువంటి పరిపాలన జరిగింది. నీ పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ కావాలంటే 5,000 రూపాయలు లంచం, ఇల్లు కావాలంటే 30,000 రూపాయలు లంచం, రైతు రథాలు కావాలనుకుంటే 50,000 రూపాయలు లంచం, నీరు చెట్టు పథకం పెట్టి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి పేదవాళ్ళు పెట్టినటువంటి పంటలనేమో బ్లేడ్ ట్రాక్టర్లతో జేసీబీలతో నొల్లించి దోపిడీ చేసింది నువ్వు, నీ మంత్రులు, నీ శాసనసభ్యులు కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు చక్కటి సిమెంట్ రోడ్లు, గ్రామాల్లోకి వెళ్తే అధునాతనమైన సౌకర్యాలతో సచివాలయం, ఆర్బీకే సెంటర్, హెల్త్ సెంటర్, లైబ్రరీ, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో జన్మభూమి సమావేశాలు పెడితే పెన్షన్ కావాలంటే దరఖాస్తు పెట్టుకునేవారు. కానీ ఈరోజు
ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఊరికి వెళ్ళక్కర్లా, మండలానికి వెళ్ళక్కర్లా, రెవెన్యూ డివిజన్కి వెళ్ళక్కర్లా. ఇంటి దగ్గర కూర్చుంటే వాలంటీర్ వస్తాడు, దరఖాస్తు తీసుకుంటాడు, అర్హత ఉందంటే అప్లోడ్ చేపిస్తాడు. పదకు వచ్చిన తర్వాత సూర్యోదయం కాకముందే ఆ అవ్వాతాతలకి తలుపు తట్టి ప్రదర్శించే కార్యక్రమం ఈరోజు మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీ ప్రభుత్వంలో ఏం జరిగేది? కాలు వేపించుకొని వదిలి వెళ్ళేటువంటి ఆ అవ్వాతాతలు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు ఇల్లుకి వెళ్ళేటువంటి పరిస్థితి అక్కర్లా, ఇంటి దగ్గర ఉంటాడు. సూర్యోదయం కాకముందే వాళ్ళ మనవడో వాళ్ళ కొడుకుగానో భావించేటువంటి ఆ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జన్మభూమి కమిటీలు పెట్టి దోచేసే కార్యక్రమం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వల్ల మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అందించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేయూత కానీ, ఆసరా కానీ, రైతు బస కానీ, అమ్మఒడి కానీ, వాహన మిత్ర కానీ, చేదోడు కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, అక్కచెల్లెమ్మలకి ఇచ్చేటువంటి సున్నా వడ్డీ కానీ, సున్నా వడ్డీ ఏదైతే ఉందో అది నువ్వు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు ఎగ్గొట్టినటువంటి డబ్బులు సైతం అక్కచెల్లెమ్మలకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. నువ్వు ఇల్లు ఇచ్చి 30,000 రూపాయలు మీ దోపిడీ ముఠ ఏదైతే ఉందో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే జగనన్న ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ₹1 ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నేరుగా అమరావతిలో బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాల్లో కానీ, రైతన్న ఖాతాల్లో కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు దోపిడీ చేసినటువంటి విధానం, మీరు దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు అదుపులో పెట్టుకో అయ్యన్న, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యన్ననా ఏంటి ఆ రొచ్చు మాటలు నోటంట, రొచ్చు ఏమైనా తాగుతున్నాడా అటువంటి మాటలు తన నోటంట వస్తున్నాయని చెప్పి సిగ్గుతో పెద్దలందరూ కూడా, నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే, నీ వాడే పదజాలం ఉందే, దాంతో ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. నీకు నిజంగా మతి భ్రమించింది. ఎందుకు మతి భ్రమించిందంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణి అవుదామనేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు. దాంతోనే నీకు మతి భ్రమించి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చిగంతులేసి నోటుకొచ్చినట్టు అరుపులు వస్తుందో అదే పేలప్పన కూడా ఈరోజు తాగి కోతులాగే నువ్వు కూడా తాగి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వెన్ని గీపెట్టుకున్నా మీ నాయకుడు నీ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఎందుకనంటే ఈరోజు సమావేశం వేరే, నువ్వు మాట్లాడినటువంటి తీరు వేరే. నా కొడుకుని 40 సంవత్సరాలు ఏం ఉద్ధరించావు? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు కానీ, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకు కానీ, నీ నర్సీపట్నానికి కానీ ఏం ఉద్ధరించావు? అన్నాళ్ళు నీ రాజకీయ చరిత్రలో నర్సీపట్నానికి ఏం చేశావు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ నర్సీపట్నం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ తాండవ రిజర్వేయర్ని ఆధునీకరణ చేసేదానికి నిధులు మంజూరు చేశారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది. ఈ కార్యక్రమాలు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు నీ చంద్రబాబు నాయుడికి గ్రామాల్లో సచివాలయం పెట్టాలని కానీ, ఆర్బీకే పెట్టాలని కానీ, ఒక హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని కానీ, దానికి తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయాలని కానీ, ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొద్దామని కానీ, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లు కదలకుండా ఇచ్చే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కానీ నీకేనాడైనా కలిగిందా? నీకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల సంక్షేమం గురించి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి, పేదవాడి తాలూకు ముఖంలో చిరునవ్వు చిందించాలని చెప్పి, అక్కచెల్లెమ్మలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి
సాచురేషన్ మోడ్లో అమలు చేసినటువంటి ఇచ్చిన మాట క్యాలెండర్ తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా అమలు చేశాం. ఆసరా కార్యక్రమం 4 విడతలుగా మీరిచ్చి మీకున్నటువంటి బాకీని ఏదైతే 2019 ఏప్రిల్ 11 నాటికి మీకున్నటువంటి బాకీని నేరుగా మీరే తీర్చుకోండి అని చెప్పాం. నీకులాగా మోసం చేయాల, మాయ మాటలు చెప్పాలా, ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 4 విడతలుగా ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. ఏదైతే 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చేసాం. 4వ దఫా ఈ నెల 16వ తేదీన ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాము. ఇక విద్యను పేద ప్రజల తాలూకా పిల్లల విద్యని 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పెద్ద చదువు చదివేదాకా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి పేద విద్యార్థిని కూడా చదివించే కార్యక్రమం చేశారో, ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి గుర్తు చేస్తున్నాను మీకు కూడా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి పరిపాలనకు మించి 2 అడుగులు కాదు 10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి, విద్య అనేటువంటి తల్లిదండ్రులు భారం కాకూడదని చెప్పి, విద్య అనేటువంటిది ఏ యువత కూడా ఆగిపోకూడదని చెప్పి ఆ పిల్లల తాలూకా భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని పెద్ద చదువు చదివేదాకా కూడా 1వ తరగతి దగ్గర నుంచి పెద్ద చదివేదాకా కూడా చదివించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటిది ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం, ఆలోచన విధానం. ఇటువంటి ఆలోచన ఏ రోజైనా మీరు కానీ మీ ప్రభుత్వంలో కానీ ఏ రోజైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అవ్వాతాతలు ఎంత ఆనందంగా ఉన్నారు. మొన్నే జాన్యువరి 1ని 3,000 రూపాయల పెన్షను పెంచుకుంటూ పోతామని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ని కూడా చేతుల్లో పెట్టాము. ఇక రైతు సోదరులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం బేషరతుగా రైతు రుణాలు మీ ఇంటికి వస్తాయని చెప్పి రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసపడుతున్నటువంటి హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకున్న తర్వాత నువ్వు మోసం చేస్తే ఈరోజు ఆ రైతన్నలకి మేము అండగా నిలబడ్డాం. ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలని వాళ్ళ ఖాతాలోకి ఇస్తున్నాం. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించేటువంటి నైతిక హక్కు నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా లేదు, ఉండబోదని చెప్పి అందు గురించి నువ్వు సమావేశంలో బహిరంగ సభలో ఏం మాట్లాడావో చూసాం. ఎందుకు మాట్లాడావో గమనించాం. ఎందుకంటే మీ సమావేశానికి ఒక 50,000 మంది దాకా వస్తారని చెప్పి అంచనాలు వేసుకున్నారు. 10,000 మంది లోపు వచ్చేటప్పటికి మీకు మతులు భ్రమించే. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏంది సభ ఏంది? ఇదే ఒక మోడల్ నియోజకవర్గ సభ కాదు, 7 నియోజకవర్గాల సభ. మోడల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బస్ యాత్ర పెడితే 40,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ నుంచి నాకు కూడా తెలిసింది. మరి ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి ఏరి ప్రజలు ఎంతమందిని తీసుకొచ్చారు? 7 నెలలు 14,000 మంది కూడా లేరు. నియోజకవర్గానికి 2,000 మందిని కూడా తీసుకురాలేకపోయారు. అంటే 2019లో ఏ విధంగా అయితే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు 7 నియోజకవర్గాలు గెలిచాయో మరలా కూడా అదే చర్య